ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అలాగే ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, దేవుని మహాకృప వలన ఈ చిలుకలూరుపేట పట్టణంలో ప్రారంభించబడిన ఈ తండ్రి సన్నిధి పరిచర్య కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ 2019లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్లోనే అది మామూలుగా పవన్ రాజ్ బ్రదర్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా దాంతో అవసరం లేదులే అని అనుకున్నాం. కానీ 2020లో లాక్డౌన్ వచ్చింది కరోనా వల్ల. అప్పుడు దేవుడు తన దాసునికి తోడై ఉండి, తన దాసుని బిడ్డలకు తోడై ఉండి జ్ఞానం ఇచ్చి, ఇక నెక్స్ట్ వారం లాక్డౌన్ వస్తుంది అనుకున్న ఆ సమయంలో ఒక వారానికి ముందే హడావిడిగా కెమెరాలు లైవ్ ఇవ్వడానికి కావాల్సిన పరిగలన్నీ తీసుకుంటూ ఉన్నారు. మాకు అర్థం కావట్లేదు, ఇంత అర్జెంటుగా అవసరం ఏమొచ్చింది, హడావిడిగా పోయి ఇన్ని డబ్బులు పెట్టి ఆ కెమెరాలు ఆ లైవ్ పరికరాలు అన్నీ కొంటున్నారు, అంత అవసరం ఏముంది అనుకున్నాం. మాకు తెలియదు కదా దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడని. తెలియక ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఇంత హడావుడిగా కొంటున్నారు, కొంచెం టైం తీసుకోవచ్చు కదా అనుకున్నాం. ఆ తర్వాత అవి తీసుకున్న ఒక వారానికి, ఎక్కువ సమయం లేదు, ఒక వారానికి కరోనా వల్ల ఎవరు బయట తిరగద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పారు. మరి ఎలా సంఘానికి దేవుని గురించిన వార్త వెళ్ళాలి? ఆపత్కాలంలో దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. మరి ఎలా చేయాలనుకున్నప్పుడు దేవుడు ముందుగానే ఆయనకి సమస్తం తెలుసు కనుక దైవజనులకి ఆలోచన కలుగజేసి అప్పుడు 2020లో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వటం ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఆ పరిచయను కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది మాకు చెప్పే సాక్ష్యం ఏంటంటే, 2020కి ముందు మాకు ఈ తండ్రి సన్నిధి పరిచర్య తెలియదన్నా, కానీ 2020 తర్వాత లాక్డౌన్లో మేము శాలేమన్న వర్తమానాలు యూట్యూబ్లో విన్నాం. అన్నవాళ్ళు ఉంటే ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? యూట్యూబ్ ద్వారా ఈ తండ్రి సన్నిధి పరిచయమైన వాళ్ళు ఒకసారి చేతులు ఊపండి. ఇవి చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామంలో జరిగే ఈ పరిచర్య, మారుమూల పట్టణంలో జరిగే ఈ పరిచర్యను సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు చేశాడు. కోట్ల మంది ప్రజలకు దేవుడు దీవెనకరంగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. మేము చూస్తూ ఉన్నాం. మాకు అర్థమైంది ఏంటంటే, దైవజనుడికి దేవుడు ఎంత తోడై ఉన్నాడో కళ్ళారా మేము చూస్తూ ఉన్నాం. ఏది తను ఆలోచించకపోయినా, ఏది ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎవరి ద్వారా అది ప్రారంభించబడాలో సమస్తం ఆయనే బాధ్యత తీసుకొని ఈ తండ్రి సన్నిధి పరిచర్య పక్షంగా నిలిచినవాడు ప్రభు అయిన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ఇది కూడా యాదృచ్ఛికంగా జరిగిందని మేము అనుకుంటున్నాం, కానీ ఇది దేవుని చిత్తం. ఈ 11వ మహాకూటాలకి 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కాదు 10 లక్షల మంది తండ్రి సన్నిధి కుటుంబీకులుగా దేవుడు మనల్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ఫాలో అయ్యేవాళ్ళు 10 లక్షల మంది, కానీ పాటల ద్వారా, వాక్యాల ద్వారా, మెసేజ్ల ద్వారా, వాగ్దానాల ద్వారా దీవించబడిన ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. కాబట్టి దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఒక చిన్న ఓపెనింగ్ కూడా ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ కొరకు మాకెవరికి ఏం తెలియదు. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాగా అందులో వీడియోస్ అప్లోడ్ చేయాలి, దాన్ని ఎలా కొనసాగింప చేయాలి, మాకెవరికి ఐడియా లేదు. కానీ ఆ ఆలోచన యావత్తు దేవుడు పవన్ రాజ్ పాస్టర్ గారికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ఈ పరిచర్య విషయంలో, లైవ్ ఇచ్చే విషయంలో కావచ్చు, సోషల్ మీడియా విషయంలో దేవుడు తన దాసుని వాడుకొని ఈ కార్యాలన్నీ జరిగించాడు. చాలా సంతోషం. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు వింటున్నారు కదా పాటలు, తండ్రి సన్నిధి క్రొత్త పాటలు వింటున్నారు కదా. కొన్ని సంవత్సరాలుగా ఆ పాటలన్నిటికీ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంది కూడా పవన్ పాస్టర్ గారే. ఇక వేరే డైరెక్టర్లు ఎవరు మనకు లేరు.
పైన యేసయ్య ఉన్నాడు. తర్వాత ఆయన దాసుడు మన నాయకుడు షాలేమన్ ఉన్నాడు. తర్వాత పవన్ రాజు పాస్టర్ గారికి దేవుడు ఆ కృప ఇచ్చాడు. చక్కగా ప్రతి పాటని చాలా రిస్క్ తీసుకొని ఏ పూటకు ఆ పూట అన్నీ సమకూర్చి చెన్నై వెళ్ళటం, హైదరాబాద్ వెళ్ళటం, ఇన్స్ట్రుమెంట్ని మాట్లాడటం, ఎలా ప్లే చేయించాలి, ఎలాగ మిక్సింగ్ చేయాలి, అట్లా మనకి మ్యూజిక్ స్టూడియో కూడా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మ్యూజిక్ స్టూడియో సొంతగా దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు పాటలు పాడాలంటే చెన్నై వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు. మన మందిరంలోనే మ్యూజిక్ స్టూడియో ఉంది, అందులోనే దైవజనులు పాడుతున్నారు. ఆ పాటలే కోట్ల మంది ప్రజలకు దీవెనకరంగా మార్చబడ్డాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే నా దేవుడు ఏమండి తన దాసులకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ పరిచయను జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిచయను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు దేవుణ్ణి మహింపరుద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ దాసులని మీరు ఏర్పరచుకొని ఓ మారుమూల ప్రాంతమైన చిలకలూరుపేటలో పరిచర్యను ప్రారంభించారు. నీ కృప ద్వారా మీ దాసుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు తోడయండి, నీవు బలపరిచి ముందుకు నడిపిస్తూ ఈరోజు నాయన లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా ఈ పరిచర్యను చేసినందుకు వందనాలు. ఎంతోమంది బిడ్డలను ఆత్మీయంగా బలపరచడానికి, ఆధ్యాత్మికంగా ఎదిగించడానికి నువ్వు కృప చూపించావు. ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నటువంటి వేళ ఇదిగో నీ హస్తాల్లోనికి ఆ జీవితాలను తీసుకొని ఆశీర్వాదకరంగా మలచడానికి కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని పక్షాన మీరున్నందుకు స్తోత్రాలు నాయన. మీ దాసునికి మీరు తోడయండి, ఆలోచన చెప్పుతూ ఇక్కడి దాకా మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం ఇదిగో నాయన 2025వ సంవత్సరంలో ఈ మహాకూటాలను మీరు ప్రారంభించి ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అనేక మంది సమీపాన దూరాన ఎంతోమంది ప్రజలు ఈరోజు నాయన ఈ పరిచర్యలో పాల్గొని ఆత్మీయ మేలు పొందడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు నాయన. లక్షలాది మంది ప్రజలకు ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరం చప్పట్లు కొడదామా? మనందరినీ ప్రేమించి మనందరినీ ఆయన ఆశీర్వదించుట కొరకై దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య. వాస్తవానికి దైవజనులకు తెలియదు ఇలా చేస్తున్నామని, దైవజనులకు చెప్పలేదు. సహోదరులు సిద్ధపరిచారు, ఓపెన్ చేస్తూ ఉన్నాం. దైవజనులకు తెలిస్తే ఏమంటారో కూడా మాకు తెలియదు. కానీ దేవుని కృప ఆయన చూపిన కార్యాన్ని బట్టి స్తుతించాలని, మీకు తెలియచేయాలని ఆశించి పనిచేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. తండ్రి సన్నిధి పరిచర్య 10 లక్షల మంది కుటుంబ సభ్యులను కలిగి కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా ప్రభు మలిచాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తరింప చేయుదును. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం గట్టిగా. చాలా సంతోషం. ఇలా చేస్తున్నామని దైవజనులకు తెలియదు. సహోదరులు సిద్ధపరిచారన్న మన పరిచర్య సోషల్ మీడియా ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంది కదా, ఒకసారి ప్రార్థన చేయండి అన్న వాళ్ళ కోసం కూడా అని చెప్పి అడిగారు. అందుకని లైవ్ టీం కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం కూడా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. రాత్రి పగళ్ళు తేడా తెలియకుండా కష్టపడి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు.